నెత్తి మీద బరువు మోయడం. కొంతమంది మా అమ్మ అనేది అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు నీ ఒళ్ళు నువ్వు మోసుకోలేకపోతున్నావు అనేది. మా అమ్మ డైలాగులు మామూలుగా ఉండేవి కాదు, ఎప్పుడెప్పుడు ఎక్కడోడు ఏదోడు చెప్తానంట. మన ఒళ్ళు మనం మోసుకోపోవటం కాదు. ఎక్కడండి తీతు పత్రికలో అనుకుంటా ఎక్కడో అంటాడు 5:2:2:5లోను, ఒకని భారములను ఒకడు భరించుచు అన్న పదం చదవండి ఎవరన్నా. అద్భుతమైన విషయం, అద్భుతమైన విషయం. అది చదివించబోయే ముందు ఒక వచనం చెప్పి మీకు ఒక మాట చెప్పి దాన్ని చదివిస్తే దాని విలువేంటో మీకు తెలుస్తుంది. గలతీ పత్రిక 6:2 అట్లా తీసి ఉంచండి. ఫేస్బుక్లో వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి. ఇమాన్యుయల్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో మేము ఉన్నప్పుడు ఒక ఆయన సైకిళ్ళు ఇచ్చేవాడు, ఒక డోనర్. సైకిల్ అంటే మామూలు సంగతి 5,000 అప్పుడు, ఇప్పుడు 7,000-8,000. ఏమా వింటున్నారు మీరు? 10 మందికి సైకిళ్ళు ఇవ్వాలంటే ఎంత కావాలి? 50,000 కావాలి అప్పుడు. కానీ సంగతి ఏంటో తెలుసా, 5,000 మంది గ్రాడ్యుయేషన్ ఇస్తే 5,000 మందికి సైకిల్ ఇచ్చేవాడు. 10,000 మందిని తీసుకొచ్చి గ్రాడ్యుయేషన్ ఇస్తే 10,000 మందికి సైకిళ్ళు ఇచ్చేవాడు. ఎంత దానం! మామూలు సంగతి ఏంటి? ఒక సైకిల్ ఇస్తానికే మనం ప్రాణం మీదకి వస్తుంది. ఈ సంవత్సరం 30 మోటార్ సైకిల్ ఇచ్చారండి ఇమాన్యుయల్ బైబిల్ ఇన్స్టిట్యూట్. దేవుని కృప. సైకిళ్ళు అండి. ఆయన మరి అంత డబ్బు ఇస్తున్నాడు కదా, ఎంతైనా ఇవ్వడమే. జోనథాన్ బర్డ్ 400 పౌండ్లు అంట, చాలా పెద్ద మనిషి. ఎక్కించాలంటే 2-3 పట్టుకుని ఎక్కించేవాళ్ళు. అంత పెద్ద మనిషి అంత ఓల్డ్ ఏజ్లో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాడు, దేశం వదిలిపెట్టి. మనం ఒక 2 అడుగులు వేయటానికి అమ్మో అసలు బాగుంటలేదు గాయ గారు, కాళ్ళు రేళ్ళు అని చెప్తాం. ఇస్తున్నాడు కాబట్టి ఆయనకి భారం ఏంటో ఆయనకి తెలుసు. ఆయన అన్నారు, మరి ఇంత ధనం ఇస్తున్నావు కదా మనుషుల కొరకు దేవుని కొరకు, 2 మాటలు చెప్పమని మైక్ ఇచ్చారు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఈ వాక్యం చదివించాడు. ఆ వాక్యం ఏంటో నేను చదివిస్తున్నాను, మీరు చూడండి. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంచెం అర్థమైంది అన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకోవడం ఈ ఒక్క మాట చాలు ఈ రోజుకి. ఏమండి కరుణాకర్ గారు, మీ మీద ఎంత బరువు ఉంది, కొంచెం అంత కాకపోయినా కొంచెం నా మీద కూడా వేసుకుంటాను. ఆయన ఈ ఒక్క వచనం చదివించి డాక్టర్ ఎంఏ థామస్ గారిని ఎంఏ అనేవాళ్ళు. ఎంఏ మీద చాలా బరువు ఉంది, నేను కొంచెం అన్నా మొయ్యాలని ఈ చిన్న పని చేశాను, ఈ వాక్యాన్ని నెరవేరుస్తున్నానని సరిపెట్టాడు. మన వాళ్ళు ఏందో మైక్ ఇస్తే వదిలిపెట్టరు, అక్కడేమో ఏమీ ఉండదు. చిన్న వాక్యం కానీ పవర్ఫుల్ వాక్యం. చూసారా, ఇక అందరు బెల్లులు కొట్టమన్నారు. 5,000 మంది బెల్లు కొడతంటే తెలుసుగా గ్రౌండ్ మురిగిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనకేం టైం లేదు, అయిపోతుంది. ఎక్కడున్నా మనం ప్రణాళికలు చేసుకోవాలి. రేపు ఏం చేస్తున్నాం ఈరోజే రాసుకోవాలి, పనిని చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ముఖ్యమైన పనులు మొదట చేయాలి, అత్యవసరం కానివి తర్వాత చేసుకుంటే మీ సమయం ప్రయోజనకరంగా మారుతుంది. వృద్ధులకు కూడా 24 గంటలు ఇచ్చాడు, వాళ్ళు కూడా ప్రయోజనకరమైన పనులు కొన్ని. నాదే ఏముంది అయ్యా, అంతా అయిపోయిందిగా అందొక ఆవిడ. మేమంతా అయిపోయిందిగా అనుకున్నాం. ఆ మనవడు వచ్చే వరకు చెప్పిందా, నువ్వు వెళ్ళిన కాడ నుంచి ఇదేం చేస్తుందో నీకేం తెలుసురా అందంట. అంతానేమో అయిపోయిందని చెప్పింది, కొంపకేమో నువ్వు పెట్టేసింది. యేసు రక్తమే జయం. నీ సమయాన్ని ప్రయోజనకరంగా వాడొచ్చుగా, దేవుని కొరకు కొంత కేటాయించవచ్చుగా. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే మనం సమయాన్ని ప్రయోజనకరంగా వాడుకోవాలంటే కొన్నిటికైనా అనవసరమైన వాటికి మనం నో చెప్పాలి. ఇవ్వకూడదు సమయాన్ని. నేను రాలేనయ్యా అని మనం ఒక చోటుకి వెళ్ళావు, అక్కడ దేవుని పని జరగలేదు, నీ సమయం అంతా వ్యర్థమైపోయిందని నీకు అర్థమైంది. రెండోసారి వెళ్లకుండా ఈ సమయాన్ని వ్యర్థం చేసే వాళ్ళలో గొప్ప టాలెంట్ ఏంటి చెప్పనా? మన లోగు పొగుడు వదిలిపెడతారు. అసలు పరిశుద్ధరాజు గారి వాక్యం అంటే నాకు అసలు ఎంత ఇష్టమో అంటాడు. పొట్టకొత్తి అచ్చరం మొక్క ఉన్నది అక్కడ. ఏమి ఇష్టమో చెప్పరా, ఈరోజు ఏం వాక్యం చెప్పామని చెప్పమంటే మరీ 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 మరీ
గుర్తులేదేంటి అసలు? ఇంటేగా గుర్తుంటుంది. అట్లా చెప్పి మీ సమయాన్ని పాడు చేస్తారు. మీ సమయం మీరు ఎక్కడికి పడితే అక్కడ ఊరికే పోవద్దు. సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నిటికీ తల ఊపితే సమయం వ్యర్థం అయిపోతుంది.